టెంపుల్ సిటీ తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. శ్రీవారి భక్తులు తొక్కిసలాట్లో 7 మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు టీటీడీ ఏ విధంగా ఏర్పాట్లు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పర్యవేక్షణ చేసింది అనే దాని మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తం మాట్లాడడానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సార్, రాత్రి జరిగినటువంటి ఘటన మీకు తెలిసే ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి మీ స్పందన ఏంటి? 7 శ్రీవారి భక్తులు చనిపోవడం మీద మీ స్పందన ఏంటి? రాత్రి ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతికి లోను కావటం జరిగింది. గత 5 సంవత్సరాల పాలనలో భక్తులకి, సామాన్య భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, సామాన్య భక్తులకు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల టైంలో అధికంగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా దర్శనాలు చేసే విధంగా గత 5 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము నడుచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ఇదివరకు కేవలం 2 రోజులకే పరిమితంగా ఉండేది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పీఠాధిపతుల అందరి ఒపీనియన్ తీసుకొని ఈ 2 రోజులు ఉండటం వల్ల భక్తులు చాలామంది రష్ ఎక్కువ అవటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది వైకుంఠ ద్వార దర్శనానికి రాలేకపోతున్నారు. దీన్ని 10 రోజుల పాటు పెంచుదామని పీఠాధిపతులందరితో, మన దేశంలో ఉన్న పీఠాధిపతులు మెజార్టీ ఆఫ్ పీఠాధిపతుల ఒపీనియన్ తీసుకుని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో 10 రోజులు వైకుంఠ ఏకాదశిని ఏర్పాటు చేశాం కాబట్టి కొండ మీదకు భక్తులు వచ్చి అక్కడ క్యూ లైన్లో నిలబడే పరిస్థితి లేకుండా, కొండపైన భక్తులు ఉంటే అకామిడేషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కిందనే కౌంటర్స్ పెట్టి, కిందనే టోకెన్స్ ఇచ్చి పలానా టైంకి మీరు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనే సిస్టమ్ అప్పుడు అధికారులతో సమీక్షించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి ఏర్పాట్లు చేసి గత 5 సంవత్సరాలు ఎటువంటి దుర్ఘటన జరగకుండా భక్తులు, లక్షలాది మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం చేసే విధంగా గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం, మా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకోవడం జరిగింది, అధికారులు కానీ మేము కానీ. ఇప్పుడు నిన్నటి సంఘటన చూస్తే సుమారుగా ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 మరణించారని, ఇంకొక 20 మంది వరకు క్షతగాత్రులు వివిధ హాస్పిటల్స్లో ఉన్నారని, ఇంత పెద్ద ఘోర విపత్తు జరగటం చాలా దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం తక్షణమే ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు వైకుంఠ ఏకాదశికి కార్యక్రమం పెట్టినప్పుడు డైరెక్ట్గా అధికారులతో సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులతో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకొని ఎటువంటి భక్తులకి అసౌకర్యం లేకుండా చేయాలని చెప్పి మేము ఏర్పాట్లు చేస్తే, అప్పట్లో సుమారుగా తిరుపతి పట్టణంలో 9 కౌంటర్లు పెట్టాం. 9 కౌంటర్లు పెట్టామన్నందువల్ల ఏ కౌంటర్ దగ్గర రష్ ఎక్కువ ఉండేది కాదు. వివిధ కౌంటర్లు ఉంటాయి కాబట్టి పోయేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఏర్పాట్లు చేస్తే ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని వేరే కక్షాదింపు చర్యలకు వాడుకుంటూ ఇట్లా భక్తులకి, మరీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం వైకుంఠ ద్వార దర్శనంలో భక్తులకి భద్రత లేకుండా చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం దీని బాధ్యులైన వారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిపై చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి. భక్తులకు కూడా తిరుమల దేవస్థానం తరఫు నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మీరు గతంలో కూడా చూస్తుంటారు, ఎప్పుడైనా తిరుమల చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన చోటు చేసుకుందా? ఇప్పుడే ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటి? ఎక్కడ లోపభూయిష్టంగా మీకు కనిపించింది? తప్పకుండా ఇది ప్రభుత్వ వ్యవస్థ లోపభూయిష్టం వల్లే ఈ కార్యక్రమం జరిగిందని తప్పకుండా చెప్పొచ్చు. ఎందుకంటే అంతమంది భక్తులు వస్తున్నారని తెలుసు కాబట్టి, ఎందుకంటే ట్రాక్ రికార్డు ఉంది కదా, లోగడ 10 సంవత్సరం ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వచ్చారని చూశారు కాబట్టి ఆ మేరకు కౌంటర్లు ఎక్కువ పెట్టి, మేము ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కౌంటర్లు పెట్టడమే కాక దాదాపు 10 రోజుల ముందు నుంచి, వారం 10 రోజుల ముందు నుంచి తిరుపతి పట్టణం మొత్తం హోర్డింగ్స్ పెట్టాం. హోర్డింగ్స్ పెట్టి మీ ఏరియాకి పలానా దగ్గర కౌంటర్ ఉంది, ఆ కౌంటర్లోకి వెళ్ళి 24 hours బిఫోర్ మీరు టోకెన్ తీసుకోవచ్చు అని చెప్పేవాళ్ళం. ప్రతి కౌంటర్ దగ్గర మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం, పోలీస్ వ్యవస్థని. క్యూ లైన్ నిండిపోవటంతోనే
ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ తెరవటం, క్యూ లైన్ నిండిపోయింది, భక్తులు ఇబ్బందుల్లో ఉంటున్నారు, క్యూ లైన్ ఖాళీ అయ్యేంత వరకు, రన్ అయ్యేంత వరకు టోకెన్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇప్పుడు నేను మీడియాలో చూస్తున్న దాని ప్రకారం వీళ్ళు బుధవారం మార్నింగ్ ఇస్తామని చెప్పి బుధవారం ఈవినింగ్ వరకు కూడా కౌంటర్ తెరవలేదంట. అది కూడా కాక ఎన్ని కౌంటర్లు పెట్టారో నాకు పూర్తిగా అవగాహన లేదు. కౌంటర్లు ఎక్కువ పెట్టుంటే ఈ రోజైన పరిస్థితి ఒకే కౌంటర్ దగ్గర భక్తులు కుమ్ముగూడాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పి, తప్పకుండా ఇది ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను సరిగా వాడుకొని ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మొత్తం 7 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని ముందుగా టీటీడీ నిర్ణయించింది. కానీ అక్కడ కేవలం 9 మాత్రం కౌంటర్లు పెట్టిన పరిస్థితి. ఇంకా పెంచుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు పెంచలేదని మీరు అనుకుంటున్నారు? అదే పూర్తిగా అవగాహన లేక నిర్లక్ష్యం వల్ల అధికారులు చేసిన పొరపాటు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే గత సంవత్సరానికి ఎంతమంది భక్తులు వస్తున్నారో తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా కౌంటర్లు పెంచుకొని ఉండి ప్రతి కౌంటర్ దగ్గర కూడా ఇంపార్టెంట్ కౌంటర్ నెంబర్స్ పెంచినా పెంచకపోయినా ప్రతి కౌంటర్ దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. భక్తులు ఎక్కువ ఉన్నారనుకోండి వేరే కౌంటర్కి డైవర్ట్ చేసే కార్యక్రమం చేయొచ్చు. క్యూ లైన్ నిండిపోయినాయి అనుకోండి ఇంకో కౌంటర్ దగ్గరికి మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు. అట్లాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల వైఫల్యమా అనేది దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేసి నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఇది పోలీసుల వైఫల్యమే తప్ప మా వైపు నుంచి ఎలాంటిది లేదన్నారు. రెండో మాట ఏంటంటే ఇది దైవ నిర్ణయం అంటూ కూడా పక్కన మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని ఈ విషయంలో కూడా కనీసం భక్తులు చనిపోతే బాధ అనేది ఆయన మనసులో కనపడపోగా దైవ నిర్ణయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇది ఆయన ఎందుకు ఏ సందర్భంగా ఈ విధంగా మాట్లాడాడో కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవిత్ర వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చిన భక్తులు మన వైఫల్యం వల్ల పోలీసు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అంతా ప్రభుత్వ అధికారులే కదా. టీటీడీలు పనిచేసే అధికారులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కదా. వ్యవస్థగా మనం అధ్యక్షులుగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఎక్కడ ఇది జరిగినా కూడా మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ గతంలో మీ ప్రభుత్వం దానిపై ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా విచారకరం. చనిపోయిన భక్తులు స్వామిగారి ఉత్తరద్వార దర్శనానికి వచ్చే అకాల మరణం చెందటం అంటే చాలా ఘోరం. అది ఆ పరిస్థితి రావటం చాలా విచారకరం. అంటే గతంలో మీ ప్రభుత్వంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి జరిగింది, క్యూ లైన్లు ఉన్నాయి, లక్షలాది మంది భక్తులు వచ్చారు, ఇప్పుడు జరుగుతుంది. కానీ అప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు, ఇప్పుడు మాత్రం ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వం పట్టించుకోలేదా? టీటీడీ ఆజమాయిషీ లేకుండా పోయిందా? ఎక్కడ తేడా వచ్చిందంటే ఏం చెప్తారు? తప్పకుండా అధికారుల నిర్లక్ష్యం కానీ టీటీడీ పాలక మండలి వాళ్ళు సరిగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టయితే లేదని చెప్పి నాకు దీని స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే ఇంత ఘోరమైన సంఘటన జరగదు. ఎందుకంటే అప్పట్లో మనం మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం కౌంటర్లు పెట్టి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అమలు చేసినప్పుడు నేను సంబంధిత అధికారులు ప్రతి కౌంటర్ దగ్గరికి పోయి ఏ విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పి పర్యవేక్షించడం జరిగింది. అవన్నీ కూడా ఫోటోలుగా మీడియాలో కూడా చూడొచ్చు. ఆ విధమైన భద్రతా చర్యలు వీళ్ళు సెక్యూరిటీ ఆస్పెక్ట్లో తీసుకున్నట్లేదు. దాని ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థను వీళ్ళు వేరే కారణాలకు వాడుకునే పని మీద దృష్టి పెడుతున్నారు, కక్ష సాధింపు చర్యలకి. ఇట్లాంటి భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చే దగ్గర పోలీస్ వ్యవస్థను వాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగబోతున్న నేపథ్యంలో టీటీడీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలతో వారిని దర్శనం చేయించాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా గతంలో మేము ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశామో ఇంకా మెరుగ్గా ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఆ కౌంటర్ల దగ్గర వాళ్ళకి అవగాహన కలిగే విధంగా డిస్ప్లే బోర్డ్స్ పెట్టించి మైక్స్ ద్వారా అనౌన్స్ చేయించేది వాళ్ళకి. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎక్కువ రైల్వే స్టేషన్ ద్వారా, ఎయిర్పోర్ట్ ద్వారా, బస్ స్టాండ్ ద్వారా 3 రహదారులు ఉంటాయి ప్రధానంగా తిరుపతి పట్టణంలోకి ఎంటర్ అవ్వటానికి. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది, తెలంగాణ నుంచి వచ్చేది 2 రహదారులు ఉంటాయి, తమిళనాడు నుంచి వచ్చేది, మెయిన్ కర్ణాటక నుంచి వచ్చేది. ఈ 3 రహదారులే ప్రధాన రహదారులు కాబట్టి అక్కడే డిస్ప్లే బోర్డులు పెట్టి బస్సుల్లో వచ్చేవాళ్ళు కానీ, రైళ్లలో వచ్చేవాళ్ళు కానీ టోకెన్లు కావాల్సిన వాళ్ళు మీకు దగ్గరలో ఈ కౌంటర్లు ఉన్నాయి అని ఏర్పాటు చేయటం. ఆ టోకెన్లు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి ఏ రోజు పైకి పోవాలో కూడా నిర్దేశించి అక్కడే టోకెన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెప్తే ఇటువంటి ఒత్తిడి లేకుండా, తోపులాటలు లేకుండా రాబోయే 10 రోజులు స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడానికి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. సార్, ఫైనల్గా చెప్పండి, జరిగిన ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉందంటే ఏమంటారు? తప్పకుండా ప్రభుత్వం నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపై అధికారులదే, వ్యవస్థలో ఉన్న
ఎవరు దీని తప్పిదం వల్ల ఇంత ఘోరం జరిగింది అనేది ప్రభుత్వం దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించి తేల్చాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముందు బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లోగడ ఒకటి రెండు అంటే తోపులాట్ల వల్ల కాదు, వేరే దుర్ఘటనలు జరిగినప్పుడు టీటీడీ నుంచి కూడా మేము వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కుటుంబాలను కూడా ఏ రాష్ట్రం వాళ్ళైనా, మన రాష్ట్రం వాళ్ళు కానివ్వండి, తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పి కోరుతున్నాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా జరిగిన ఘటన అయితే ఖచ్చితంగా ఘోరమైన ఘటన అని చెప్పి వ్యవసాయపాటు చెప్తున్నారు. అట్లాగే ఈ ఘటన జరగడానికి కారకులు ఎవరనేది గుర్తించాలి, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముందుగా మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా టీటీడీ నుంచి, ప్రభుత్వం వైపు నుంచి చేయాలని వ్యవసాయపాటి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.